ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో బతుకమ్మ పండుగ ఏ రోజున మొదలై ఏ రోజున ముగుస్తుంది, ఏ రోజున ఏ రూపంలో బతుకమ్మను ఆరాధించాలి, 9 రోజుల బతుకమ్మ పండుగ తేదీలు, 9 రకాల నైవేద్యాలు, 9 రకాల బతుకమ్మ విశిష్టత గురించి తెలుసుకుందాము. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. మహిళలు వివిధ రకాల పువ్వులను గోపురాకారంలో అందంగా పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. బతుకమ్మ పండుగ స్త్రీతత్వానికి, మాతృతత్వానికి, సంతానోత్పత్తికి ప్రతీకగా నిలిచే గౌరీదేవిని పూజించే గొప్ప సంబరము. తెలంగాణ రాష్ట్రంలో విశిష్టమైన బతుకమ్మ పండుగ 2025 సంవత్సరంలో 21వ తేదీ సెప్టెంబర్ 2025 ఆదివారము మహాలయ అమావాస్య రోజున ప్రారంభమై 30వ తేదీ సెప్టెంబర్ 2025 మంగళవారం అష్టమితో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. ఈ 9 రోజులు ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ పార్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, ఆరాధిస్తారు. ఈ బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు వైభవంగా, ఆనందంగా జరుపుకుంటారు. ప్రకృతి సౌందర్యమైన పూలని గౌరీదేవి అమ్మవారిగా కొలుస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా, అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దసరా నవరాత్రులతో సమానంగా వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయరానిదని చాటి చెప్పే పండుగ ఇది. శరత్ నవరాత్రుల్లో 9 రోజులు 9 అలంకారాల్లో అమ్మవారిని పూజించినట్లే 9 రూపాల్లో బతుకమ్మను పూజిస్తారు. ఏటా మహాలయ అమావాస్య రోజున ప్రారంభమై అమావాస్య, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి వరకు 9 రోజులు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రారంభమైన మర్నాటి నుంచి దసరా నవరాత్రులు మొదలవుతాయి. ఏ రోజున ఏ రూపంలో బతుకమ్మను ఆరాధించాలో తెలుసుకుందాము. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. 2025 సంవత్సరంలో బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఈ పండుగ 9 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు ఒక విశిష్టమైన బతుకమ్మ రూపము మరియు నైవేద్యంతో జరుపుకుంటారు. ముఖ్యంగా ప్రతి వేరువేరు ధాన్యాలు, పప్పులు, పాలు వంటి నైవేద్యంగా సమర్పించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. బతుకమ్మ 9 రోజుల పేర్లు మరియు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాము. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ 21వ తేదీ సెప్టెంబర్ 2025 ఆదివారము మహాలయ అమావాస్య నుంచి పండుగ మొదలవుతుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మ అంటే బతుకమ్మను తయారు చేయడానికి వాడే పూలను ముందు రోజు తెచ్చుకొని వాడిపోకుండా నీళ్లు వేసి తర్వాత రోజు బతుకమ్మను పేరుస్తారు. అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చింది. మొదటి రోజు పూర్వీకులకు అన్నదానం చేస్తారు. ఆ తర్వాత బతుకమ్మను పేరుస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజు వాయినంగా తమలపాకులు, తులసి ఆకులు ఇస్తారు. బియ్యం, నువ్వులు, బియ్యం పిండిని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ 22వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారము ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుతారు. పూలన్నీ తెచ్చి బతుకమ్మను పేరుస్తారు. అటుకుల బతుకమ్మ పండుగ నాడు బెల్లం, అటుకులను నైవేద్యంగా పెడతారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ 23వ తేదీ సెప్టెంబర్ 2025 మంగళవారము. ఈ బతుకమ్మను ముద్దపప్పు, పాలు, బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. 3 తరాల్లో వివిధ రకాల పూలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. ఆ తర్వాత మహిళలు ఆడుకొని చెరువులలో బతుకమ్మను వేసి వచ్చేస్తారు. 4వ రోజు నానే బియ్యం బతుకమ్మ
24వ తేదీ సెప్టెంబర్ 2025 బుధవారము. ఈ బతుకమ్మను తంగెడు పూలు, గోనుగు పూలతో 4 తరాల్లో బతుకమ్మను పేర్చి అలంకరిస్తారు. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. 5వ రోజు అట్ల బతుకమ్మ 25వ తేదీ సెప్టెంబర్ 2025 గురువారము. ఈరోజు తంగెడు పూలు, చామంతి పూలు, గోనుగు పూలు, మందారం పూలు, గుమ్మడి పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఆ రోజు గోధుమ అట్లు లేదా దోశలను నైవేద్యంగా పెడతారు. 6వ రోజు బొడ్డెమ్మ బతుకమ్మ 26వ తేదీ సెప్టెంబర్ 2025 శుక్రవారము. 6వ రోజున అలిగిన బతుకమ్మను జరుపుతారు. ఈరోజు గౌరీదేవి బాధపడ్డారని అంటారు. అమ్మవారు అలిగి ఏమీ తినరంట, అందుకే నైవేద్యం పెట్టరు. 7వ రోజు వేపకాయ బతుకమ్మ 27వ తేదీ సెప్టెంబర్ 2025 శనివారము. 7వ రోజు వేపకాయల బతుకమ్మను జరుపుతారు. తంగెడు పూలు, గోనుగు పూలు, చామంతి పూలు, గులాబీ పూలతో 7 అంతరాలుగా పేర్చి బతుకమ్మను అలంకరిస్తారు. ఆ తర్వాత మహిళలు బతుకమ్మను ఆడి చెరువులో బతుకమ్మను వదిలేస్తారు. బియ్యం పిండిని వేప పండ్ల ఆకారంలో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ 28వ తేదీ సెప్టెంబర్ 2025 ఆదివారము. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మగా నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. గోనుగు పూలు, తంగెడు పూలు, చామంతి పూలు, గులాబీ పూలతో బతుకమ్మను పేర్చి అలంకరిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. తిథి పెరిగిన కారణంగా 29వ తేదీ కాకుండా 30వ తేదీ సెప్టెంబర్ 2025 మంగళవారం నాడు జరుపుకుంటాము. ఆఖరి రోజున సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. పెద్ద బతుకమ్మతో పాటు చిన్న గౌరమ్మను కూడా తయారు చేస్తారు. ఆఖరి రోజున ఆడవారందరూ చీకటి పడేదాకా బతుకమ్మ ఆడుతారు. 5 రకాల నైవేద్యాలను బతుకమ్మకు సమర్పిస్తారు. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, పెరుగన్నము, కొబ్బరి అన్నము, నువ్వుల సద్ది వంటివి తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను మహిళలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటారు. అయితే చివరి రోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజున దూర ప్రాంతాలలోని అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వదినా మరదలు, చిన్నారులు, బంధువులు అంతా ఒక చోట చేరుతారు. మహిళలంతా కలిసి ఘనంగా బతుకమ్మ ఆడతారు. అనంతరము దగ్గరలోని చెరువులలో లేదా కుంటలలో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.